అంటే చెడు ప్రవర్తన కలిగిన వాడు తెలివి కలిగిన మాటలు వినడు. మరి ఏ మాటలు వింటాడు? దోషపు మాటలు, తప్పుడు మాటలు, నిన్ను నాశనం చేసే మాటలు, చెడ్డ మాటలు, అవి మాత్రం వింటారు గంటల గంటల తరబడి కూర్చొని. కానీ తెలివి కలిగిన మాటలు ప్రకటిస్తుంటే ఆ మాటలు వినటానికి వాళ్ళ మనసు సిద్ధపరుచుకోరు. ఆ మాటలు వినటానికి వాళ్ళకి సంతోషం లేదు. మరి ఏ మాటలు వినటానికి సంతోషం ఉంది? గంటల గంటల తరబడి అరుగుల మీద కూర్చొని, గంటల గంటల తరబడి ఆయా కుటుంబాల దగ్గర చేరి, గంటల గంటల తరబడి అక్కడక్కడ కూర్చొని చెడ్డ మాటలు వినటానికి మనిషికి తీరిక ఉంది, కానీ తెలివి కలిగిన మాటలు వినటానికి మనిషికి తీరిక లేదు అని బైబిల్ మాట్లాడతావు. అసలు ఈ సంతానం అంతా ఎవరి సంతానం? దేవుని మాట వినకుండా ఈ చెడ్డ మాటలకు అలవాటు పడిపోయి చెడు మాటలు వినేవారు, చెడు మాటలు చెప్పేవారు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నటువంటి ఈ స్వభావం కలిగిన స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి సంతానం అనంటే మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు.